దర్శనం అయిందా? స్వామివారి దర్శనం అయింది. ప్రోటోకాల్ దర్శనంకి వెళ్ళాము. ఓకే. బాగా అయింది. ఏంటి ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు కానీ ప్రభుత్వ వసతులు ఎలా ఉన్నాయి? చాలా తేడా ఉందండి. ముందుకు ఇప్పటికి అన్ని బాగా ఉన్నాయి. ఎక్కడ మాకు ప్రాబ్లం రాలేదు. ఓకే. చాలా బాగా ఉన్నాయండి. నీట్గా కూడా ఉంది. మొత్తం నీట్గా కూడా ఉంది. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు లడ్డు టేస్ట్ చేసి ఉంటారు కదా, ఇంతకు ముందు గతంలో ఇక్కడికి ఎన్నోసార్లు వచ్చి ఉంటారు. అప్పుడు లడ్డు టేస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? చాలా డిఫరెన్స్ ఉందండి. ముందు లడ్డు చాలా అంత టేస్ట్ ఉండేది కాదు. ఈరోజు తీసుకున్న లడ్డు చాలా వాసన కూడా ఉంది. గుమగుమ వస్తుంది వాసన. తీయగా కూడా ఉంది. ముందు చాలా తొందరగా డ్రై అయిపోయేదండి. ఇప్పుడు ఎంత మెత్తగా ఉందో లడ్డు. చాలా బాగుంది. వాసన కూడా చాలా బాగుందండి. ఓకే. అంటే ఇంతకు ముందు మీరు తీసుకున్న లడ్డు నిల్వ ఉండేది కాదంటారా? నిల్వ ఉండేది కాదండి. మేము కింద తిరుపతిలోనే ఉంటాం కదా, ఒక 2 డేస్కి కూడా గట్టిగా అయిపోయేది. పిల్లలు కూడా తినేవాళ్ళు కాదు. ఈరోజు ఫుడ్ క్వాలిటీ కూడా ఇప్పుడు తీసుకున్న లడ్డు చాలా టేస్టీగా ఉంది. తీయగా కూడా ఉంది. స్మెల్ కూడా చాలా బాగుంది. అన్నప్రసాదాలు మీరు చేసి ఉంటారు కదా, ఈ అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు? చాలా టేస్టీగా కూడా ఉంది. నీట్గా కూడా ఉంది. ముందుకి ఇప్పటికి అప్పుడు కూడా చేసాం మేము. అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా బాగుందండి. థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఎలా ఉంది ఇక్కడ లడ్డు? చాలా బాగుందండి. రుచి చూసారా? చేశాను. ఓకే. రుచి బాగుందా? చాలా బాగుందండి. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? గతంలో 2 ఇయర్స్ అవుతుందండి వచ్చి. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు బాగా డ్రైగా ఉండేది లడ్డు, వెంటనే ఆరిపోయేది. ఇప్పుడు నెయ్యి తెలుస్తుంది, చేతికే తెలుస్తుంది. అప్పుడు నెయ్యి తెలిసేది కాదు, చేతికి మనకి డ్రై అయిపోయి ఏదో స్వీట్ షాప్లో లడ్డు లాగా డ్రై అయిపోయి బిగిసిపోయినట్టు ఉండేది. ఇప్పుడు చాలా ఫ్రెష్గా, స్మెల్ కూడా చాలా బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. ఓకే. సో లడ్డు రుచిలో కానీ వాసనలో కానీ అలాగే లడ్డు చూసినప్పుడు కానీ ఆ డిఫరెన్స్ అయితే క్లియర్గా మీకు అనిపించిందా? బట్ అప్పటికి ఇప్పటికి లడ్డు అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది. అదైతే పక్కా చెప్పగలం. లడ్డు ఎలా ఉంది? లడ్డు చాలా బాగుంది సార్. ఇప్పుడు గతంలో ఎప్పుడు వచ్చారు? గతంలో సంవత్సరం కిందనే వచ్చాం సార్. అప్పుడు లడ్డు ఎలా ఉంది టేస్ట్, ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పటికి చాలా చేంజ్ ఉంది సార్ లడ్డు. కాకపోతే కల్తీ గడవడం అనేది చాలా బాధాకరమైన పరిస్థితి అది. కాకపోతే అటు కలవదు ఎప్పుడే గానీ, హిందువులం కాబట్టి దేవునికి మోసం చేసినట్లు అనిపిస్తుందని మా బాధాకరం అది. అంటే కల్తీ కలిసిందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం సార్. ఎందుకంటే ప్రూఫ్స్ వచ్చాయి కదా, దానివల్ల నమ్మడం వల్ల ఖచ్చితంగా నమ్మవలసిందే ఇది. ఓకే. అసలు లడ్డు చూస్తే కూడా మీకు అర్థం అవుతుంది ఆ వ్యత్యాసం? తేడా ఉంది. లడ్డు టేస్ట్ అనేది ఫస్ట్ ఒక 6-7 సంవత్సరాల కింద ఉన్న లడ్డు ఇప్పుడు కనిపిస్తుంది మనకు. లడ్డు అడిగిన లడ్లు ఇస్తున్నారు మాకు. క్వాలిటీ క్వాంటిటీ కరెక్ట్ గా మెయింటైన్ చేస్తున్నారు. రుచి ఎలా ఉంది సార్? రుచి కూడా బాగుంది సార్. ఇప్పుడు ముందుకెళ్ళినా ఇప్పుడు చాలా బాగుంది. గతంలో ఎప్పుడు వచ్చారు ఇక్కడికి? ఫిబ్రవరిలో వచ్చాను సార్. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తా ఉంది. ఆ రుచిలో నాణ్యం ఉంది, చాలా టేస్టీగా కనపడతా ఉంది. లడ్డు కరెక్ట్ గా ఇస్తున్నారు. ఇప్పుడు మీకు ఆ లడ్డూలో వ్యత్యాసం ఏదైనా కనపడుతుందా? సార్ ఈజీ కనిపిస్తా ఉంది సార్. అప్పుడైతే లడ్డు చాలా తొందరగా పొడి పొడి అయిపోయేది లడ్డు, కానీ ఇప్పుడు డ్రై అయినా కూడా గట్టితనంగా నాణ్యంగా కనిపిస్తా ఉంది. దాంట్లో రంగులో కూడా, రుచిలో, వాసనలో చాలా నాణ్యంగా అనిపిస్తా ఉంది. ఇప్పుడైతే లడ్డులో కల్తీ జరగడం వల్ల చాలా బాధ అనిపించింది. చాలా పవిత్రంగా భావిస్తాం మనం. నాట్ ఓన్లీ ఇండియా, త్రూఅవుట్ వరల్డ్ వైడ్ ఇక్కడికి వస్తుంటారు అందరూ కూడా. చాలా ఎక్కువగా దీనికి చాలా ఇంపార్టెన్స్ ఎక్కువ ఉంటుంది లడ్డు అనేసరికి. వెంకటబాబు తర్వాత సెకండ్ ప్లేస్ లడ్డువే. చాలా పవిత్రంగా భావిస్తాం అండి. వెంకటేశ్వర స్వామి ఆలయం అంటే ఎంతో పవిత్రం హిందువులకి. దాంట్లో మరి కల్తీ అంటే మరి హిందువులందరూ చాలా బాధపడతారండి. వాళ్ళ మీద చాలా కఠినంగా చర్యలు తీసుకోవాలని అనిపించిందండి. అసలు ఇక్కడ వచ్చేసి నేను ఎవ్రీ ఇయర్ 2 to 3 టైమ్స్ వస్తాను అనమాట తిరుపతికి. ఏదైతే ఇప్పుడు వచ్చాయో తిరుపతి లడ్డు మీద యాజ్ పర్ ది రికార్డ్ అదైతే ట్రూవే. ఎందుకంటే ఇంతకు ముందు కొన్ని కారణాలు చేసేది, ఆన్లైన్ చేసేసి టికెట్ ఇవ్వడం 3 months బిఫోర్. ప్రెసెంట్ ఎవరైతే చంద్రబాబు నాయుడు సీఎం గారు ఉన్నారో అతను చేసింది చాలా కరెక్ట్. ఇవాళనే హోమం జరుగుతుంది తిరుపతిలో శుద్ధి గురించి. జరిగింది ఏదైతే చాలా తప్పు. ఎందుకంటే మన అయోధ్య కూడా ఓపెనింగ్ జరిగిన రోజు ఇక్కడ నుంచి 50,000 లడ్డూలు మన అయోధ్యకి వెళ్ళింది. అక్కడ సాధు సంత్ ప్రతి ఒక్కరు తిన్నారు, ప్రసాదం రూపంలో తిన్నాము. వాళ్ళ ధర్మం ఇప్పుడు భ్రష్ట్ అయింది. అది ఎంతో పెద్ద పాపం. అది ఇప్పుడు తగులుతుంది అందరికి. కానీ ఇది మంచిది కాదు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా యాక్షన్ తీసుకోవాలి దీని మీద. దేవుడు సమ్ముని చాలా దుర్వినియోగాలు చేశారు. చేయగలిగితే మనం మంచి చేయాలి, లేకపోతే లేదు తప్ప పాప పనులు చేయకూడదు ఇక్కడ. అది మా కోరిక. ఇప్పుడు చాలా బాగున్నాయి అన్నప్రసాదాలు అన్నీ కూడా పాత స్టైల్లోకి వచ్చినాయి, బాగున్నాయి. ఏదైనా 3 నెలలు ఇంకా టైం పడుతుంది. బాగుందండి, చాలా బాగుంది. శ్యామలరావు గారు కూడా బాగా కష్టపడుతున్నాడు. ఆయన చాలా కష్టపడుతున్నాడు మహానుభావుడు. శ్యామలరావు గారికి గ్రేట్. అంటే ప్రభుత్వం అండతోటి. లడ్డు ఎలా ఉంది టేస్ట్? లాస్ట్ ఇయర్ వచ్చాను, ఇప్పుడే కొంచెం బాగుంది. లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంచెం బాధాకరమే. ఎందుకంటే ఎంతో మంది భక్తులు, ఎందుకంటే తిరుమల లడ్డు అంటే దేశ విదేశాలందరికీ తెలుసు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా. కానీ ఇలాంటి జరగడం అనేది కొంచెం బాధాకరమైన విషయమే. ఎన్నోసార్లు వచ్చి వెళ్ళాం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి పర్వతంలో కూడా వచ్చాము, మేము కూడా తిన్నాము. అది మటుకు చాలా బాధాకరమే. ఓకే. దర్శనం అయిందా? స్వామివారి దర్శనం బ్రహ్మాండంగా అయింది. ఓకే. ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది? సూపర్ గానే ఉంది.
ఓకే. చంద్రబాబు నాయుడు గారి పరిస్థితులు ఎప్పటికైనా కానీ నెంబర్ 1లోనే ఉంటుంది. అది ఇంకా ఆలోచనే లేదు. ఆయన వచ్చినాక దేవుని ప్రసాదం కావాలని క్వాలిటీ కానీ ఏదైనా కానీ రాజీ పడే ప్రసక్తే లేదు. ఓకే, మీరు ఈ మధ్య కాలంలో వినుంటారు స్వామివారి మహాప్రసాదమైన లడ్డు తయారీలో నేతికి బదులుగా జంతువుల కొవ్వు అలాగే జంతువుల కళేబరాల నుంచి వచ్చిన నూనె వాడారు అనేది మీరు అప్పుడు భయపడ్డారా లేకపోతే బాధపడ్డారా? చాలా బాధపడ్డాం. దేవుని విషయాలలో ఇట్లాంటివి చేయడం చాలా బాధాకరం కూడా. కానీ ఆ ఉసులు ఊకే పోవు. దేవుని ఉసులు ఖచ్చితంగా తగులుతాయి గ్యారంటీగా. దాని గురించి అది ఎటువంటి అధికారి చేసినా ఎటువంటి రాజకీయ నాయకుడు చేసినా. ఓకే, ఇప్పుడు రుచి ఎలా ఉంది, గతంలో రుచి ఎలా ఉండేది? గతంలో కంటే ఇప్పుడు చాలా బాగుంది. ఒక 3 నెలల కిందట కూడా నేను వచ్చినాను. గత గవర్నమెంట్ అంతా పనితీరు బాగాలేదని చెప్పగలను, అన్నప్రసాదంతో సహా. ఓకే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో చాలా మాత్రం బాగా చేస్తాను. క్యూ లైన్ ఆగుతారు. క్యూ లైన్ ఆగినప్పుడు మీకు పాలు గానీ టీ కాఫీలు గానీ ప్రసాదం గానీ అలాగే మంచినీరు గానీ అన్ని అందుతున్నాయా ఇప్పుడు? పొంగలి, పాలు, మంచినీరు అన్ని అందించినారు. ఓకే, గతంలో ఉండేదా ఆ ఫెసిలిటీ? లేదు లేదు. నేను కంపార్ట్మెంట్ లో 3-4 గంటలు కూర్చునే కాలం ఉంది కానీ ఏనాడు ఒకరు కూడా ఇలే. ఈ గవర్నమెంట్ లో అన్ని ఇస్తున్నారు. ఓకే.